ఇక బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ను రెండో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకి తీసుకొచ్చారు పటమట పోలీసులు. మ్యాజిస్ట్రేట్ ఎదుట 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఇక టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి ఘటనపై నెల 10న సత్యవర్ధన్ కేసు వాపసు తీసుకున్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ను వంశీ బెదిరించారని తాజాగా నమోదైన కేసులో మరోసారి మ్యాజిస్ట్రేట్ ఎదుట సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఇక సత్యవర్ధన్ను రెండో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకి తీసుకొచ్చారు పటమట పోలీసులు. స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాళ అటు సత్యవర్ధన్ ఏదైతే చెప్పబోతున్నారో స్టేట్మెంట్స్ రికార్డ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ టైంకి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉందనుకోవాలి? సత్తాస్ మొత్తం మీద చూసుకుంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటనలో సత్యవర్ధన్ ఫిర్యాదుదారుగా ఉన్నాడు. ఆయన్ని ఈ నెల 10వ తేదీన వల్లభనేని వంశీ ఆయన అనుచరులు భయానికి గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి చంపుతామని బెదిరించి మరి ఆయన నుంచి కేసు విత్డ్రా చేయించారు. సో అంటే కేసు విత్డ్రా చేయించేందుకు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారు. ఈ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకోవడం వెంటనే ఆయన కిడ్నాప్ అయినట్లు కూడా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం, వెంటనే వల్లభనేని వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, వంశీని అరెస్ట్ చేయడం, ఆయన రిమాండ్కి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం విజయవాడ 2వ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట కూడా సత్యవర్ధన్ వాంగ్మూలం ఇస్తున్నారు. ఈ కేసులో ఏం జరిగింది, తనను ఎవరెవరు బెదిరించులకు పాల్పడ్డారు, ఎవరెవరు అతను ఇబ్బందులు పాలు చేసేందుకు ప్రయత్నం చేశారు, ఎవరెవరు ఈ ఘటనలో పాల్గొన్నారు, అసలు ఆయన ఈ కార్యాలయం దాడికి సంబంధించి అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ జరిగిన తర్వాత పరిణామాలు ఏంటి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 6 రోజుల పాటు ఆయన్ని గన్నవరం, అలాగే హైదరాబాదు, విశాఖపట్నం, హనుమాన్ జంక్షన్, విజయవాడ న్యాయమూర్తి ఇట్లా రకరకాల ప్రాంతాల్లో వల్లభనేని వంశీ ఆయన అనుచరులు కూడా అటు ఇటు తిప్పిన పరిస్థితి కనిపించింది. ఎవరెవరు నేతృత్వంలో ఈ వ్యవహారం జరిగింది, దీంట్లో కర్త కర్మ క్రియ ఎవరు, ఎంతమంది నిందితులు పాల్గొన్నారు అనే దానికి సంబంధించి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన స్టేట్మెంట్ ఈ కేసులో చాలా కీలకమైన పరిణామంగా భావించింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ వాంగ్మూలమే చాలా కీలకమైన పరిణామం. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే వంశీకి భవిష్యత్తులో అంటే ఈ కేసులో విచారణ సమయంలో కూడా శిక్ష ఏ రకంగా పడబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి ఒక ఆయుపట్టు లాగబోతుంది. సో ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ వంశీ ఆయన అనుచరులు ఏ రకంగా ఆయన ఇబ్బందులు పాలు చేశారు, ఎక్కడెక్కడ కొట్టారు, ఎక్కడెక్కడ తిప్పారు, అలాగే కేసు విత్డ్రా చేసుకోవడం కోసం ఏ రకంగా ఆయన్ని భయభ్రాంతులకు గురి చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా బెదిరించారు, ఆయన్ని ఏ రకంగా బెదిరించారు అనే వాటికి సంబంధించి కూడా న్యాయమూర్తి ఎదుట ఆయన అయితే వాంగ్మూలం ఇస్తున్నారు. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత తిరిగి ఆయన్ని పటమట పోలీసులు అదుపులో అంటే వాడి కంట్రోల్లో ఉంచుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకు కూడా వంశీ అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన కొన్ని రోజుల పాటు పోలీసులు అండర్లోనే ఉండాలని చెప్పి కూడా పోలీసులు అయితే భావించినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే వంశీ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వంశీ బెయిల్ పిటిషన్ వేశారు. ఆ బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత రేపు కస్టడీ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం కనిపిస్తాం. దాదాపుగా 10 రోజుల పాటు వంశీని కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దాంట్లో కొంత చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, మార్పులు చేసి ఇవ్వాలని చెప్పి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే ఆ కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. అలాగే వంశీ కాకుండా మిగిలిన 4 నిందితులను కూడా 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి మరొక పిటిషన్ కోర్టులో విజయవాడ పోలీసులు దాఖలు చేశారు. సో వీటన్నిటిపై కూడా రేపు విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపుగా వల్లభనేని వంశీకి సంబంధించి 4 నుంచి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే సత్యవర్ధన్ న్యాయమూర్తి ఎదుట పూర్తి స్థాయిలో వివరాలు అయితే చెప్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా న్యాయమూర్తి రికార్డ్ చేసుకుంటున్నారు. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ.
వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ను ఇవాళ రెండో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకి తీసుకొచ్చారు పటమట పోలీసులు. అయితే ఇవాళ అతని స్టేట్మెంట్ను రికార్డ్ చేయబోతున్నారు. మ్యాజిస్ట్రేట్ ఎదుట 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి ఘటనపై నెల 10న సత్యవర్ధన్ కేసును వాపసు తీసుకున్నారు. అయితే ఈ కేసును వాపసు తీసుకునే క్రమంలో ఇటు వల్లభనేని వంశీ హస్తం ఉందనేది ప్రథమ విచారణలో తేలింది. నెల 10న సత్యవర్ధన్ కేసు వాపసు తీసుకున్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ను వంశీ బెదిరించారని తాజాగా నమోదైన కేసులో మరోసారి ఇటు మ్యాజిస్ట్రేట్ ఎదుట సత్యవర్ధన్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయబోతున్నారు.